ఆ హారాన్ని మెడలో ధరించాడు ఇతను ప్రసేనుడు ధరించిన తర్వాత సరే కృష్ణుడు సరే ఈ హారం ఏంటి వీడు వేసుకొచ్చాడు వీడు సరే వేసుకొచ్చాడు పర్లేదు నాయన రామని తీసుకెళ్ళాడు. వీడు ఏదో ఇతని ప్రసేనుడికి శరీరానికి సంబంధించినటువంటి ఒక ఇబ్బంది వచ్చింది, అది తీసుకోవడానికి పక్కన వెళ్ళాడు. కానీ కాళ్ళు చేతులు కడుక్కోకముందే స్నానం చేయకముందే మెడలో హారం అలాగే ఉందన్నమాట. ఉత్తర క్షణం అది దీక్షమైనట్టు మనం దీక్షలో స్వీకరించిన వారు కూడా ఏదైనా వెంటనే శరీరానికి వచ్చిన ఇబ్బంది వెళ్తే ఉత్తర క్షణం స్నానం చేయవలసిందే, లేదా కొన్ని ఇబ్బందులు కలిగితే లేదా మన దీక్ష తీసుకుంది కదండి నిత్య పవిత్రలో ఉండదు కదా. సూర్యనారాయణమూర్తి ఎప్పుడో చెప్పాడు, ఇది బాహ్య శౌచము అంతఃశౌచం లేకపోయినా సరే అతని దేహానికే ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి అది అలాగే ధరించాడు. కొంత దూరం వెళ్ళారు కృష్ణుడును ప్రసేనుడు. అరణ్య మార్గంలో ఇద్దరు కూడా గుర్రాల వేగానికి దారి తిప్పిపోయారు ఇద్దరు కూడా. కృష్ణుడు తూర్పుకు వెళ్తే ప్రసేనుడు పడమరకు వెళ్ళిపోయాడు. కొంతసేపటి చూశాడు, వెతికాడు కృష్ణ పరమాత్మ. చీకటి పడిపోయింది, కనబడలేదు ప్రసేనుడు. బహుశా తెలియనటువంటి దారా ఏమిటి ఇదంతా కూడా ప్రసేనుడికి అంతా తెలిసిందే అని చెప్పి ఆయన కూడా ఆయన మార్గాన్ని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయేసరికి ఒకరోజు అయింది, 2 రోజులు నుంచి వారం అయింది. ప్రసేనుడు ఇంటికి తిరిగి రాలేదు. ఈడరా ప్రసేనుడు వేట కోసమని వెళ్ళాడు. వీడు వెళ్తూ వెళ్ళక హారాన్ని మెడలో వేసుకెళ్ళాడు. సూర్యనారాయణమూర్తి బహుకరణది, అది వరప్రసాదంతో వచ్చినటువంటిది. వీడికి అస్తమానం ఇదే పని. ప్రసేనుడు ఎక్కడున్నాడు? అయ్యా వేటకి వెళ్ళారని చెప్పారు. వేటకి వెళ్ళాడు, వారం రోజులు ఏం పని? ఏమయ్యా ఎవరితో వెళ్ళాడు? కృష్ణుడితో వెళ్ళాడు. అబ్బో కృష్ణుడితో వెళ్ళాడా, చాలా ఇబ్బంది వచ్చింది. కృష్ణుడిని పిలిచారా? మా తమ్ముడు ఏది? మీ తమ్ముడు మొన్నే మీ ఇద్దరం కూడా వేటకి వెళ్ళిన మాట నిజమే, కానీ ఇద్దరం అడవిలో దారి తప్పిపోయాం. ఆయన దారి తప్పి ఇంటికి వచ్చేసాడు, ఇంకా ఇంటికి రాలేదే మీ తమ్ముడు అని కృష్ణుడు పాపం నిజమే చెప్పారు. అబ్బా కృష్ణ ఎంత పని చేసావయ్యా, ఆ రోజు నువ్వు అడిగావు చూసావా, హారాన్ని నువ్వు తీసుకొని ప్రహారాజుగా ఇవ్వమన్నావు, అప్పుడే నేను పసిగట్టవలసింది. నా దగ్గర హారం ఉంటే నీ కళ్ళలో నిప్పులు పోసుకున్నంత పని అయింది. నేను సంపాదించుకుంటే నీకేముంది కృష్ణ, ఎప్పుడు దొంగ బుద్ధి నీది. ఆ రోజు హారం ఇమ్మంటే ఇవ్వలేదని చెప్పి నా తమ్ముడిని ఇన్ని జిత్తులు మారి నక్కలాగా నువ్వు ప్రయత్నం చేసి నా తమ్ముడిని ప్రత్యేకించి పన్నాగమ్మని అరణ్యానికి తీసుకువెళ్ళి వాడిని చంపేసి హారం కాజేసావన్నమాట. ఇది ఎక్కడికి కావాలరా నాయన, నేను ఎక్కడ హారం కాజేసాను, నాకు ఇది ఎక్కడికి అలా అయిందని చెప్పి కృష్ణ పరమాత్మ తలబట్టుకు కూర్చున్నారన్నమాట. ఏమైందబ్బా అని చెప్పి కృష్ణ అప్పుడు నారద మహాముని చెప్పారు. నేను చెప్పానా ఆ రోజు ముందే, వినాయక చవితి రోజు వచ్చినప్పుడు నువ్వు చంద్రుడిని చూడొద్దయ్యా అని చెప్పి నీకు ముందు రోజే వచ్చి చెప్పారు కృష్ణ పరమాత్మ. కానీ నువ్వు వినలేదయ్యా, నేనేం చేయను. నీవు ఆవు పాలు పితుకుతా, నాకు మిల్క్ అంటే చాలా ఇష్టం అని చెప్పి, పాలంటే చాలా ఇష్టం అని చెప్పి ఆవు పాలు పితుకుతూ ఉన్నావు. ఆ పాలనీల క్రియనీడలో చంద్రుడు కనిపించాడు, అనుభవించు, నువ్వు చేయనటువంటి నీలాపనంద నీ మీదే పడతాయని చెప్పారు. నిజమైన నారద మహానుభావ, నారద మహర్షి ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయం అంటే ఏమైంది? మహానుభావుడుగా ప్రసేనుడు ఎక్కడ చనిపోయి అక్కడికి వెళ్ళి వెతుకు, ఎంక్వైరీ చేయి, తెలుస్తుందేమో అని చెప్పారన్నమాట. సరే కృష్ణ పరమాత్మ కూడా ప్రయత్నించాడు. ఎక్కడైతే దారి తెప్పాడో అక్కడికి గ్రామస్తులు బంధుమిత్రులందరూ తీసుకెళ్ళారు. ఎందుకంటే నా మీద ఈ నింద మోపాడు ఇతను, కాబట్టి మీరు కూడా రండి అని చెప్పి అందరినీ తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ మేము దారి తెప్పిపోయాం. చుట్టుపక్కలంతా పరిశీలిస్తే ఒక దగ్గర ఒక గుర్రపు అడుగు జాడలు అక్కడతో ఆగిపోయినాయి. గుర్రం కనిపించింది. బహుశా ప్రసేనుడు కొద్దిగా కలయబరం కనిపించింది అనమాట. ప్రసేనుడు దేహం మీద పడిపోయినటువంటి ఆభరణాలు నగలై ఉంటాయి కదా, ఒక చెవుదిద్దు లాంటివి కానీ వస్త్రాలు లాంటివి కానీ పోలీసు వారు ఎంక్వైరీ చేసినట్టే ఆ వస్త్రాభరణం బట్టి చూసుకెళ్ళాడు. ప్రసేనుడి యొక్క కలయబరం ఒక గృహంలోకి, ఒక పెద్ద గృహం, కొండ గృహంలోకి ఈడ్చుకుపోయినట్టు కనబడింది అనమాట. పెద్ద సింహపు అడుగు జాడలతో కనబడ్డాయి. బహుశా సింహం ఏమైనా తినేసి ఉంటుందేమో అని చెప్పారు. మీరందరూ కూడా రండి అయ్యా, మనం కూడా లోపలికి వెళ్ళి పరిశీలిద్దామని చెప్పారు. అమ్మో కృష్ణుడి మాటలు నమ్మద్దయ్యా, లోపలికి వెళ్ళామో మనం చంపేసి ఈ నేరం కూడా నాకు తెలియదని చేస్తారు. మేము రామకృష్ణ నువ్వే లోపలికి పొమ్మన్నారు అన్నమాట. కృష్ణుడు తన దేహకాంతినే ఆధారంగా చేసుకుని లోపలికి వెళ్ళాడనమాట. మహానుభావుడు కదండి. తారాకాంతి తిరస్కారి అంటే అమ్మవారు శ్రీమూర్తిగా చెప్తే అమ్మవారు పురుష రూపంలో చెప్తే కృష్ణ పరమాత్మ. నారాయణ ఇద్దరు అన్నాచెల్లెలు దేహకాంతిని ఆధారంగా చేసుకుని లోపలికి వెళ్ళాడనమాట. అక్కడ ప్రసేనుడి శవం కనబడింది. ప్రసేనుడు కొద్దిగా ముందుకు వెళ్ళాడు. సింహపు అడుగు జాడ కనిపించింది. సింహం తినేసి ఉండేది. సింహం తినేసిన హారం ఉండాలి కదా, హారం నవ్వలేదుగా సింహం. కొద్దిగా ముందుకు వెళ్ళాడు అనమాట. అక్కడ సింహం కూడా చనిపోయింది. అబ్బా ఇదెక్కడి విచిత్రం,
అరణ్యంలో సింహాన్ని కూడా చంపగలిగినటువంటి గొప్ప మృగం ఉంటుందా? కొద్దిమంది పెద్ద పెద్ద ఎలుగుబంటి అడుగుజాడలు కనబడ్డాయి. అడుగుజాడలు కనబడి దానికి కూడా ముందుకు వెళ్ళాడు. అక్కడ మనకి వినాయక చవితి పుష్పంలో ఉండేది అంటే ఒక పసిపిల్లవాడు ఒక యవనంలో ఉన్నటువంటి ఒక పసిపిల్ల ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే ఆ పిల్ల చేతిలో సమంతకమణి ఉన్నది అనేటువంటి అర్థంతో వచ్చేటట్టు ఈ కథ చెప్తారు మనం సాధారణంగా చెప్పే కథల్లో. కానీ అక్కడ ఉన్నటువంటి నిజమైన కథ ఏమిటా అంటే ఒక పసిపిల్లవాడు ఉయ్యాల్లో ఉండగా వాడి చేతిలో సమంతకమని ఆడుకుంటూ ఉన్నాడు. యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ ఆ పిల్లవాడి ఉయ్యాల ఊపుతూ ఉంది. ఎందుకో తెలుసా అండి, ఈ కథంతా పూర్తయిన తర్వాత జాంబవంతుడు వచ్చి అమ్మవారి జాంబవతి దేవిని కృష్ణుడి వివాహం జరిపిస్తాడు ఇద్దరికి కూడా. పసిపిల్లగా ఉన్నటువంటి వ్యక్తి మనతో ఆడుకునే వ్యక్తిని అంటే పసిబాబు ఇంచుమించు 3-4 ఏళ్ళ వయసు ఉంటుందేమో, లేదా 1.5-2 ఏళ్ళు ఉండొచ్చు. అంతటి చిన్నపిల్లని కృష్ణుడు వివాహం చేసుకుంటాడు, ఎక్కడైనా ఉంటుందా? అది కాదు, పసిపిల్లవాడు ఉయ్యాలు ఉంటే యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ ఉయ్యాలు ఊపుతూ ఉంది. ఆవిడ ఇద్దరిని ఒకేసారి చూసిందనమాట, ఈ పసిపిల్లవాడిని కృష్ణుడిని. పైగా ఆలోచన కలిగింది, మా నాన్నగారు జాంబవంతుడు, ఇతను వచ్చాడని కనుక తెలిస్తే ఉత్తర క్షణం ఇతని మట్టు పెట్టేస్తాడు. చూడడానికి సుకుమారంగా ఉన్నాడు, మంచి యవ్వనవంతుడు, మంచి సౌందర్యవంతుడు. ఆయన చూసుకొని ఇటువంటి భర్తే గనక నాకు లభించినట్టయితే మనసులో వ్యామోహం చెందింది ఆవిడ. కానీ ఈ పిల్లవాడికి అర్థమయ్యేలా ఒక మాట చెప్పాలి, కృష్ణుడికి అర్థమయ్యేలా ఒక మాట చెప్పాలన్నమాట. ఏం చెప్పాలంటే సింహప్రసేనమవధే. వినాయక చవితి రోజున ఏ కథ చెప్పుకున్నా చెప్పకపోయినా సరే ఈ కథ అంతా చెప్పుకోలేనటువంటి వారు ఈ ఒక్క శ్లోకం చెప్పుకొని కథాక్షంతల శిరస్సు మీద కనుక వేసుకున్నట్లయితే కథ పూర్తిగా చెప్పుకున్నట్లే అని అంతరార్థం అవుతుంది. ఆవిడ జాంబవతీదేవి చెప్పిందనమాట, సింహప్రసేనమవధే. ప్రసేనుని సింహం చంపేసింది. సింహో జాంబవతాహత. ఆ సింహాన్ని మా తండ్రి అయినటువంటి జాంబవంతుడి చేతిలో మరణించాడు. అంటే కృష్ణుడికి అర్థమైంది, సింహప్రసేనమవధి సింహో జాంబవతాహత సుకుమారకమారోతే. ఓ పసిపిల్లవాడా ఏడవద్దు, దయచేసి ఏడవద్దు. సుకుమారకమారోతే, మారుకుడు ఏడవద్దు నాన్న, జో 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 అంటారు చూసారా. ఇదే మాట ఇంకొక అర్థంలో సుకుమారకమారోతి. ఓ సుకుమారుడా, ఇంతటి సౌందర్యవంతుడా, ఇంతటి లాలిత్యవంతుడా కృష్ణ పరమాత్మ సుకుమారకమారోతే. తవప్యేక శమంతక, నీకోసమే ఈ రత్నం తెచ్చి ఉన్నది అని. దీని 2 అర్థాలు వస్తుందన్నమాట. పిల్లవాడా నాయన ఏడమాకు, ఈయన కోసం ఈ రత్నం అని చెప్పింది. పైగా తన మనసులో మాట కృష్ణుడు చెప్పాలంటే ఈ తవప్యేక శమంతక, ఈ కన్యారత్నం కూడా నీదే, తీసుకుని వివాహం చేసుకో నువ్వు అని చెప్పడం అంటే ఆవిడ ప్రేమని ఆయనకి వ్యక్తపరిచిందనమాట. సింహప్రసేనమవధి సింహో జాంబవతాహత సుకుమారకమారోతి తవప్యేక శమంతక చెప్పింది. ఎక్కడ ఈ మధ్యం చెప్పేసరికి ఎవడో వచ్చి ఉంటాడు అని చెప్పి ఉత్తర క్షణం పెద్ద అరుపులు వేస్తూ జాంబవతుడు భళ్ళుమని దూకాడు అనమాట. అక్కడికి వస్తూనే ఇంకా ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు లేకుండా ఏముందండి ఎలుగుబంటికి, ఎంతటి మహాజ్ఞానైనా జంతువే కదా, మహాజ్ఞానవంతుడు జాంబవంతుడు అవ్వచ్చు, మహాజ్ఞాని. కానీ వస్తూనే మీద పడ్డాడనమాట. భయంకరమైన యుద్ధం. 21 రోజుల పాటు పిడుగుద్దులు గుద్దుకున్నారు. ఇద్దరు పళ్ళతో గీగారు, గోడతో గిరేశాడు, పెద్ద స్తంభాలు తీసి ముఖం మీద వేశాడు, కూకడవేలు సహా చెట్లని పీకేశాడు, పెద్ద బండరాలు వేశాడు. 21 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగిందనమాట. భయంకరమైన యుద్ధం జరిగేసరికి నిదానంగా జాంబవంతుడి శక్తి క్షీణించిందనమాట. ఇది ఎక్కడి విచిత్రం, బహుశా బ్రహ్మగారు ఏమైనా నన్ను మోసం చేసి ఉంటాడా అని ఆలోచన కలిగింది. బ్రహ్మగారు ఎందుకు మోసం చేస్తారని ఆయన అంటే ఏం లేదు, నేను బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు నీ శక్తిని క్షీణింపజేసేటటువంటి వ్యక్తి ఒక్క శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి తప్ప ఈ బ్రహ్మాండలు నీకు ఎవ్వరూ ఉండరని చెప్పారు. మరి ఈయన నా శక్తిని క్షీణింపజేశాడే. నిదానంగా నాకు అర్థమవుతోంది ఈయన ఎవరో కాదు అని చెప్పి పక్కన సేద తీరుకుంటూ రొప్పుతూ ఆలోచన పడ్డాడనమాట. నాకు అర్థమైంది, రామరావణ సంగ్రామం జరిగినప్పుడు నేను చూశాను, రామచంద్రమూర్తి రావణ బ్రహ్మ ఇద్దరు కలిసి యుద్ధం చేస్తూ ఉండగా నేను చూశానన్నమాట. నిజంగా రామరావణ సంగ్రామం ఎంతటి భయంకరంగా ఉంటుందో అంటే ఇన్ని కోట్ల మంది వానరులు, ఇన్ని కోట్ల మంది రాక్షసులందరూ కూడా నోరు వెళ్ళబెట్టి చూశారన్నమాట.
ఏమిటి భయంకర యుద్ధం, ఏమిటి భయంకరమైనటువంటి బాణసంధానం, ఇటు ఈయన సరే సమవర్తిగా ఉన్నాడు, ఆయన సమవర్తిగా ఉన్నాడు. ఇంతటి భయంకరమైన యుద్ధం ఆ మహానుభావులు ఒక బాణానికి మించి ఒక బాణాన్ని వేస్తూ ఉన్నాడే. ఒకరి మించి ఒక శక్తివంతుల మహాశక్తివంతులు మహానుభావ రావణ బ్రహ్మైనా అంటే రామచంద్రమూర్తి అయినా అంటే ఇంతటి బాణమ. అందరూ కూడా యుద్ధం చేయడం ఆపేసి ఆ రాముడు రావణాసురుడు చేసే యుద్ధాన్ని చూశారనమాట. అబ్బో ఇంతటి భయంకర యుద్ధం అని చెప్పి. అసలు శూర్పణఖ మోహించింది ఎందుకు కదండి రామచంద్రమూర్తిని. ఎందుకు మోహించింది అంటే 14,000 మంది కరదూషణాదులని, 14,000 మంది కరదూషణాదులు అనబడేటువంటి రాక్షసుల్ని రామచంద్రమూర్తి 1 గంట 20 నిమిషాలు సంహరించాడనమాట. 1 గంట 20 నిమిషాల్లో 14,000 మంది కరదూషణాదుల్ని రామాయణం లెక్కల ప్రకారం. ఎప్పుడు ఈ యొక్క కోదండంలోంచి ధనుస్సును గీశాడు, ఎప్పుడు ఈ యొక్క దాంట్లోంచి ధనుస్సును గీశాడు, ఎప్పుడు కోదండాన్ని సంధించాడు, ఎప్పుడు ఆకరణంతా లాగాడు, ఎప్పుడు ధనుస్సు మొదలుపెట్టాడు లేదనమాట. ఒక చక్రం తిరిగినట్టే తిరిగాడు అనమాట రామచంద్రమూర్తి. గిర్రమని తిరుగుతున్నాడు అనమాట. అబ్బో ఏమిటి ఈ వేగం చెప్పి కంటికి కనబడే లోపు ఎదురుకుండా శత్రువుల యొక్క కలేబరాలు పడిపోతున్నాయి కరదూషణాదులవి. అసలు ఇటువంటి వాడిని కదా వివాహం చేసుకోవాల్సింది నేను, ఇంతటి వీరుడా మహానుభావుడు మహాశక్తి సంపన్నుడు అని చెప్పి. అందుకే ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకునే మహానుభావుడు రామదాసు గారు ఒక పద్యం రాస్తారనమాట. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండకల ప్రచండ భుజతాండవమూర్తికి రామచంద్రమూర్తికి రెండవ సాటి దైవమికలేడచన్ గడకట్టి భేరిక ఢాండ నిరదంబుల జాండమునికి చాటిదను దాశరథి కరుణాపయోనిధి అని చెప్పారనమాట. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతోన కోదండకలా ప్రచండ భుజతాండవ కీర్తికి. అసలు యుద్ధమంతూ వచ్చిందా రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేసేస్తారనమాట. ఉజ్వల బాణతోన కోదండకలా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాది దైవమిక లేడని. ఆయనతో సరిసమానమైన వీరుడు కానీ ఆయనతో సరిసమానమైన దైవం కానీ రెండవ సాటి దైవమిక లేడనిచన్ గడకట్టి నేను 4 రహదారు మధ్యల కూడలో ఉండి గడకట్టి భేరిక ఢాండ నినదంబుల అజాండమునికి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అని చెప్పుకున్నారన్నమాట. నేను 4 రహదారుల మధ్యలో కూడలోకి వచ్చి ఢంకా మోగిని చెప్తానమాట. రామచంద్రమూర్తితో సరే సమానమైనటువంటి వీరుడు మరొకడు లేడు అని చెప్పి. అంతటి మహాశక్తి సంపన్నుడు రామచంద్రమూర్తి. అంతటి మహాశక్తి సంపన్నుడు ఆయన చూశాను కదా. నేను జాంబవతుడు ఆలోచించుకున్నాడు. ఆ రామచంద్రమూర్తి యుద్ధాన్ని చూసినప్పుడు నేను అనుకున్నాను అనమాట, రావణ సంహారం అయిపోయింది, అందరికీ వరాలు ఇస్తున్నారు రామచంద్రమూర్తి. కొంతమంది కొన్ని ఇచ్చారు, కొంతమంది కొన్ని ఇచ్చారు. ఏమయ్యా జాంబవంతా అందరికన్నా పెద్దవాడివి వచ్చావు, బ్రహ్మగారి అంశలో పుట్టినటువంటి వాడు అంటారు పెద్దలందరూ కూడా, మరి నీకు ఏదైనా వరం కావాలా అని కోరుకో అంటే, ఏమీ లేదయ్యా నాకు చిన్న కోరిక, ఇంతటి పరాక్రమవంతుడు అంటారు కదా, నీతో చిన్న ద్వంద్వ యుద్ధం చేయాలని నా కోరిక, యుద్ధం చేయాలని. అయ్యా ఆ ఒక్క కోరిక నెరవేరుస్తామంటే మహానుభావ జాంబవంత, నీ కోరిక సహజమైనది, సమంజసమైనది. కానీ నేను ఈ అవతారంలో ఉన్నప్పుడు మాత్రం ఆకర్ణాంతం ధనస్సు వదిలిపెట్టి సంధించానా నా ఎదురుకుండా నిలబడే వ్యక్తి ఉండడు, సంహారం కావాల్సిందే. కానీ ఈ కోరిక ఈ జన్మలో కానీ వచ్చే అవతారంలో నేనే కృష్ణ పరమాత్మగా అవతారం చెందుతాను, అవతారం చెందినప్పుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నాయన అని చెప్పి చెప్పారన్నమాట. అప్పుడు ఆయన గుర్తొచ్చింది, నాకు గుర్తొచ్చింది, ఆనాటి రాముడే ఈనాటి కృష్ణుడు, ఈనాటి కృష్ణుడే ఆనాటి రాముడు. మహానుభావ శ్రీమన్నారాయణ ప్రభో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని ఆర్తితో ఆయన పాదాలు పెట్టి నమస్కరించాడనమాట. జాంబవతుని కూడా చక్కగా 2 చేతులు బట్టి లేపి నేను వచ్చిన కారణం ఇదే అని చెప్పారు. మహానుభావ మీ తథ్యం, మీరు ఏది కావాలో ఎదుగో, ఎందుకు వచ్చారంటే ఇదిగో ఈ సమంతకమణిని వచ్చారు, కాలగర్భంలో ప్రసేనుడు చనిపోతే చనిపోయలే కానీ చెప్పేశారు. మహానుభావ నా చిన్న ఒక కోరిక, నా కుమార్తె ఇప్పుడే చెప్పింది మిమ్మల్ని ఇష్టపడిందట, మిమ్మల్ని ప్రేమించిందట, కొద్దిగా వివాహం చేసుకుంటే ఆ రాక్షస వివాహం గాంధర్ వివాహంలాగా ఆడిచ్చి వివాహం చేసుకున్నారు. ఈ కన్యారత్నాన్ని తీసుకుని ఆ సమంతకమణిని తీసుకుని బయటికి వచ్చారన్నమాట. బయటికి వచ్చేసరికి అర్థమైంది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు, ఆ సింహమే ప్రసేనుని చంపని అర్థమైంది. అంతా చక్కగా చక్కగా ఆ సమంతకమణిని తీసుకుని అందరూ కూడా సత్రాజిత్ దగ్గరికి వచ్చారు. సత్రాజిత్ దగ్గరికి వచ్చేసరికి ఆ సత్రాజిత్ కూడా అర్థమైంది, అయ్యా నీ మీద లేనిపోని అపరిందలు వేశాను మహానుభావ,
ఇదిగో ఈ మనీ నువ్వే తీసేసుకొని చెప్పారు. అబ్బో నా దగ్గర వద్దండి మీరే ఉంచుకోండి అని చెప్పి కృష్ణ పరమాత్మ కూడా ఆ సత్రాజిత్తుకి ఇచ్చేశాడనమాట. సత్రాజిత్తుకి ఇచ్చేసరికి సత్రాజిత్తు కూడా ఇంత ఉపకారం నాకు చేసా కదా, నీ మీద లేనిపోని అభాండం వేశానని చెప్పి నా చెల్లి నా కుమార్తె అయినటువంటి సత్యభామ నాకు చెల్లెల వరసైనటువంటి కుమార్తె అయినటువంటి సత్యభామాదేవిని కూడా ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి ఆ సత్యభామాదేవిని కూడా ఇచ్చి వివాహం చేస్తారనమాట. ఇంతవరకు ఉంటుంది కథలో మనకి. కానీ తర్వాత చాలా కథ నడిచింది. సత్యభామాదేవి మీద చాలా వ్యామోహం కలిగినటువంటి వారు, ఎందుకంటే చాలా ఆవిడ మీద ఇష్టపడినటువంటి వాళ్ళు ఈ సత్రాజిత్తు మీద ఇంత గొప్ప అందగతి ఉందిగా అందరి ముగ్గురు ఎవరు కొలిస్తే అక్రూరుడు, కృతవర్మ, సుసేనుడు అనబడేటువంటి ముగ్గురు. ఈ ముగ్గురు కూడా వివాహం చేసి తీసుకుందామని చెప్పి మనకి ఇవ్వలేదు, కృష్ణుడికి వివాహం చేశారని కోపంతో సత్రాజిత్తుని చంపేసి ఆ మణిని కాజేశారన్నమాట. ఈ ముగ్గురు కూడా బలవంతంగా కాజేసి వెళ్ళిపోతుండే కృష్ణుడును బలరాముడు ఆయన వెంటబడ్డారు. వెంటబడేసరికి కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సంధించేసరికి ఇద్దరు చనిపోయారు. అక్రూరుడు మాత్రం ఆ మణిని తీసుకుని కాశీ పట్టణం పారిపోయాడు. బలరాముడు వెళ్ళి చూశాడనమాట. అన్నయ్య నువ్వు వెళ్ళు, ఆ సుదర్శన చక్రానికి ఇద్దరు చనిపోయారు, వెళ్ళి అక్కడ మణి ఏమైనా ఉందే వెతుకుమన్నారు. చూశాడనమాట. క్షమించండి, బలరాముడే రథంలో ఉన్నాడు. కృష్ణుడు వెళ్ళి చూశాడనమాట. ఎందుకంటే పెద్దవాడు బలరాముడు కాదు, కృష్ణుడు వెళ్ళి చూశారు. అన్నయ్య లేదన్నయ్య, మణి అది లేదన్నయ్య అని చెప్పారు. చిచ్చి దుర్మార్గుడా, చిన్నప్పటి నుంచి ఇదే బుద్ధిరా, నువ్వు దొంగ బుద్ధి నీది. నువ్వేమో పక్కన ఇంట్లో వెళ్ళి వెన్న దొంగతనం చేసేవాడువా. ఎవర్రా నువ్వంటే నేను బలరాముడి తమ్ముడు అని చెప్పేవాడు, నా పేరు చెప్పేవాడు. అభాండం నాకు. నువ్వు వెన్న పాలు దొంగతనం చేసి నా పేరు ఎందుకురా? పైగా బంగారు ఆభరణం నేను వస్తువుని చూశాను, వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు లేదంటావా? అక్రూరేమో ఆ అమ్మాయి కూడా వాడి దగ్గర ఎందుకు ఉంటుందంటావు చెప్పారనమాట. ఇది ఎక్కడి అభాండం, నేను నిజంగా మనీ నా దగ్గర లేదు అన్నయ్య అని చెప్తే చిచ్చి నువ్వు మారవరా అని చెప్పి ఆయన కృష్ణుడి మీద నిందలు వేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఒక నింద కాదు, ఎన్ని నిందలు వచ్చేబడినాయి. సరే రాజ్యంలోకి చలబట్టి కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటి స్వామి ఎలా ఉన్నామని చెప్పి సత్యభామాదేవి చెప్పిందనమాట. స్వామి ఆ శమంతకమని మీ దగ్గరే ఉంది కదా, నిజంగా నా దగ్గర లేదు సత్యం చెప్పారు. చే మీరెప్పుడు ఇంతేనండి, మీకు ఎప్పుడు నా మీద ప్రేమ కంటే ఆ జాంబవతి మీదను రుక్మిణి మీద ప్రేమ. పైగా ఆ మనీ మీ దగ్గర ఉందనుకుంటే మా అన్నయ్య మీకు ధారపోసాడని చెప్పి ఆ పేరు ప్రఖ్యాతలు కూడా మా అన్నయ్యకు వస్తాయని చెప్పి మీ యొక్క అభాండం మీ యొక్క పన్నాకం కాదు, మాకేం ఒక్కర్లేదు బాబు, ఆ మనీ మీరే ఉంచుకోండి అని చెప్పి సత్యభామాదేవి అలిగి వెళ్ళిపోయింది అన్నమాట. సత్య ఈయన వెంబడపడ్డాడు. ఇంకొక నుంచి జాంబవతి దేవి వచ్చింది. స్వామి ఆ మణి ఏది, సమంతక మణి ఏది అన్నాడు. నిజంగా నా దగ్గర లేదమ్మా అని చెప్పి. నా దగ్గర లేదా, మా నాన్న ఎంతో ధైర్య సాహసాలు బట్టి యుద్ధంలో గెలిచి మీకు అప్పచెప్తే ఆ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా మా నాన్నకు వస్తాయని చెప్పి మీరు ఏమో తీసుకెళ్ళి ఆ సత్రాజిత్తుకి ఇచ్చారు. మరి మీ దగ్గర ఉంటే మేమేమైనా అడిగా మేము అడుగుతామండి, మీ దగ్గర ఉంచుకోండి స్వామి అని చెప్పి ఇటు జాంబవతి దేవి వెళ్ళిపోయింది. సత్యవతి వెళ్ళిపోయి నింద వేసి, జాంబవతి నింద వేసి, అటు బలరాముడు నింద వేసి, ప్రజలందరూ నింద వేశారు. అసలు ఇది అసలు ఇది ఎక్కడికి వాళ్ళరా బాబు అంటే అప్పుడు ఎక్కడిది మణి ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు. సూర్యనారాయణ మూర్తి ఈ మణిని ధరించినప్పుడు మాత్రం బాహ్యంత శౌచనము లేకపోతే ప్రాణాలకు ముప్పు వస్తుంది. ఎవరిచ్చిన వరం, సూర్యనారాయణ మూర్తి ఇచ్చిన వరం ప్రకారంగా ఇదంతా. ఆఖరికి ఇంతకీ ఆ మణి ఎక్కడ ఉండే అంటే ఆ మణి పెట్టే బంగారాన్ని బట్టి అక్రూరుడు కాశీ పట్టణానికి వెళ్ళి అనేక మందికి అన్నదానం చేస్తే అన్నదానం చేసిన ఫలితంగా కృష్ణ పరమాత్మ యొక్క భక్తుడు అక్రూరుడు కూడా. అందుకే ఇప్పటికీ కూడా నవవిధ భక్తి మార్గాల్లో అక్రూరుడికి నమస్కారాన్ని బట్టి చెప్తారు. నవవిధ భక్తి మార్గాల్లో ప్రముఖుడు అక్రూరుడు నమస్కారానికి. కాబట్టి అంతటి ఖ్యాతి తర్వాత కృష్ణ పరమాత్మ అందించారు. అంత కారణం. ఈ కథ అంతా ఎందుకు చెప్పుకోవలసిందంటే తారా కాంతి తిరస్కారీ నాసాభరణ భాసురాయ నమో నమః. ఎందుకు మళ్ళీ ఆ సమంతకమైన అక్రూరుడు కృష్ణ పరమాత్మకు అందించిన తర్వాత ప్రజలందరూ వచ్చి అడిగితే మీరు కాబట్టి ఘటన సమర్థుల మహానుభావ, ఏదైనా తిమ్మిని బొమ్ము చేయగలరు, బొమ్మిని తిమ్మి చేయగలరు. మరి మావాటి సామాన్య మానవుల పరిస్థితి ఏమిటంటే ఎవరైతే వినాయక చవితి రోజున ఈ సమంతకోపాఖ్యాన్ని పరిపూర్ణంగా వింటారో, వినలేని వారు ఈ యొక్క 4 శ్లోకాలు ఉన్నటువంటి ఈ శ్లోకం 4 లైన్లు ఉన్నట్టు ఈ శ్లోకం ఎవరైతే చెప్పుకుంటారో ఆ శ్లోకం ఏంటంటే సింహ ప్రసేన భవదే సింహో జాంబవతా హతః సుకుమారకమారోతి తమప్యేక శమంతక. అంటే కథ పూర్తిగా తెలిసి ఈ శ్లోకం చెప్పుకుంటే, కథ అసలు ఎవ్వరికీ తెలియకుండా మొట్టమొదటిసారి వినేవాడికి ఈ శ్లోకం చెప్పమని కాదు. ఎందుకంటే ఈ శ్లోకం చెప్పుకుంటే అర్థమవుతుంది అన్నమాట కథ అంతా కూడా. ఎందుకంటే రామాయణాన్ని మహర్షి 24,000 శ్లోకాలతో రచించారు. 24,000 అన్నమాట. అదే శ్లోకాన్ని మనకు అందరికీ ఒకసారి చెప్పుకుంటాం, ఇంకా అంతా ఏం చెప్పుకుంటామండి. ఇప్పుడు 4 శ్లోకాలు కూడా చెప్పారనమాట. 4 లైన్లు ఉన్నటువంటి శ్లోకం.
ఆధౌ రామతపోవనాది గమనం హర్త్వా ముఖే కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం పశ్చాద్రావణ కుంభకర్ణహరణం ఏతద్వి రామాయణం అని 4 లైన్లు కూడా చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ చెప్పుకోవాలంటే రామాయణం పరిపూర్ణంగా తెలిస్తేనే 4 శ్లోకాలు, అలాగే కథ పూర్తిగా తెలిసిన వాడికి 4 శ్లోకాలు చెప్పుకుంటే సరిపోతుందన్నమాట, సమయం లేనటువంటి వారు. కానీ యథార్థానికి కథ పూర్తిగా చెప్పుకుంటే విన్నాను అనమాట. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పారన్నమాట, ఈ 4 శ్లోకాలు చెప్పుకున్నా సరే వాళ్ళకి నీలాపనందలు దరిజేరవయ్యా అంటే అర్థం ఏంటంటే ఈ కథ వినేసి తల మీద అక్షంతలు వేసుకుంటే కాదు, నీ మీద ఎవరైనా సరే నువ్వు నీకు తెలియకుండా నింద వేస్తే ఆ నిందని నీ అంతటి నువ్వే ప్రయత్నం చేసి చెరుపుకోవాలని చెప్పి అంతరార్థం. వాడి పాపాన్ని వాడే పోతాలే పోమనుకుంటే ఎలా పోరనమాట. నీ మీద ఎవరైనా నింద వేస్తే వాడిని ఎలాగోలా జయించాలి. ఎందుకు నింద వేసావు, ఎందుకురా, నీకేమైనా తెలుసా, అసలు నా గురించి నీకేం తెలుసని ఎదిరించి మాట్లాడు తప్ప నేను ఎవరే ఉన్నా సరే ప్రశాంతంగా ఉంటాను, నేను ఎవరి జోలికి వెళ్ళను అనేటువంటి ధోరణి ఈ కలియుగంలో మాత్రం పనికిరాదు చెప్పడానికి అనమాట. ఎందుకు చెప్పామంటే తారా కాంతి తిరస్కారి సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పుడు మాత్రం ఆ మణి మెడలో వేసుకుంటే సూర్యనారాయణ మూర్తి ముఖమే కనిపించడం లేదు ఇక్కడ. కానీ అమ్మవారు ధరించినటువంటి ముక్కబొడు కూడా అందుకే సంకేతమా అంటే అందులో ఉన్నటువంటి ముక్కుబడి అది కాదే, అది నీకు ఎక్కడ ధ్యాన ద్యోతకం అవుతుందో తెలుసా, అది నువ్వు కళ్ళు మూసుకుని ఉండగా ధ్యానంలోనే తెలుస్తుందన్నమాట. మహాధ్యానం ఆ తేజస్సు అంత సామాన్యమైనటువంటిది కాదు, మహాశక్తివంతమైనటువంటిది. ఈ అరుణారుణ కౌసుంభ అరుణారుణమైనటువంటి కాంతిలో సమస్తము కూడా నిండి నివిడీకృతమైపోయినటువంటిదే బ్రహ్మాండమంతా కూడా. కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటిది నాయన ఈ కాంతి అని చెప్పడానికి. తారా కాంతి తిరస్కారే, నిదానంగా కళ్ళు మూసుకుని ధ్యానంలో కనుక నువ్వు చూడగలిగితే అంతటి శక్తి ఈ కాంతికి ఉన్నది. పైగా అందులో పగడములతో ఉన్నటువంటిది, ఒకటి వజ్రము ఒకటి పగడం అన్నమాట. మన జాతకరీత్యా కూడా ఆ కాంతి దేనికి చెప్తారంటే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది అన్నమాట.